నమస్కారం. రాహు అనేది చాలా రహస్యమైన గ్రహం. ఇది మన ఆశలు, మన కలలు, మన మనసులో దాగున్న ఆకాంక్షలను బయటకు తీయగల శక్తి కలిగింది. రాహు ఎక్కడ ఉంటే మనం అక్కడి నుండి ఎదుగుదలని సాధిస్తాం. కానీ అక్కడి నుండే సవాళ్లతో కూడిన మార్గం కూడా ఉంటుంది. రాహు మొదటి భావంలో ఉంటే వ్యక్తిత్వం మీద దృష్టి పెడతారు. బాహ్య ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కానీ వీరు అహంకారాన్ని నియంత్రించుకోవాలి. రెండో భావంలో రాహు ఉంటే డబ్బు మీద మోజు, అదే డబ్బు వలన భయం కూడా ఉండవచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం వీరికి. ఎందుకంటే మాటలు అనేదే ఆశీర్వాదం అవుతుంది వీరికి, అది శాపం కూడా అవ్వచ్చు. మూడో భావంలో రాహు ఉంటే ధైర్యం, నాయకత్వం వస్తాయి. కానీ ఆలస్యం, అనుమానం వీటిని దెబ్బతీయవచ్చు. నాలుగో భావంలో రాహు కుటుంబం, తల్లి, స్థిరాస్తి ఇవన్నీ వీరికి జీవిత పాఠాలు అవుతాయి. భావోద్వేగాలను సమతుల్యం చేయడం నేర్చుకోవాలి వీరు. ఐదో భావంలో రాహు ఉంటే సృజనాత్మకత, పిల్లలు, ప్రేమ ఇవన్నీ కర్మ పాఠాలు నేర్పుతాయి వీరికి. పిల్లల ద్వారా వీరి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి. ఆరో భావంలో రాహు ఉంటే శత్రువులపై విజయం, వైద్య శక్తి, సేవా ధర్మం అన్నీ వస్తాయి. కానీ వీరు ఒత్తిడి, ఆందోళనను నియంత్రించాలి. ఏడో భావంలో రాహు ఉంటే భాగస్వామ్యం, వివాహ సంబంధాలు ఇవన్నీ వీరికి కర్మ పరీక్షలను ఇస్తుంది. విదేశీ లింకులు కూడా ఉంటాయి వీరికి. ఎనిమిదో భావంలో రాహు గూఢ శక్తులు, మర్మ జ్ఞానం, ఆధ్యాత్మికతను తెస్తుంది. జీవితంలో రహస్య మార్పులు, కొత్త జన్మ వంటి అనుభవాలు ఉంటాయి వీరికి. తొమ్మిదో భావంలో రాహు దైవభక్తి, విదేశీ ప్రయాణాలు, పెద్దల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రెండో భాగం జీవితంలో అదృష్టం మెరుగవుతుంది వీరికి. పదవ భావంలో రాహు కెరియర్ పీక్ స్టేజ్కి తీసుకొస్తుంది. కానీ పెద్ద స్థాయిలో ప్రభావం చూపగల సామర్థ్యం కూడా ఉంటుంది వీరికి. నాయకత్వం గుణాలు నేర్చుకోవాలి వీరు. 11వ భావంలో రాహు ఆర్థిక లాభాలు, బంధాలు, ప్రసిద్ధి ఇవన్నీ పెరుగుతాయి. పెద్ద లక్ష్యాలు పెట్టి సాధించగల శక్తి ఉంటుంది వీరికి. 12వ భావంలో రాహు ఆధ్యాత్మికత, విదేశీ సంబంధాలు, సైలెంట్ హీలింగ్ లాంటి శక్తులను ఇస్తుంది. కానీ వీరు మాయలో పడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి రాహు మన జీవితంలో కొత్త మార్గం చూపించే గ్రహం. ఇది పరీక్షలు పెడుతుంది, కానీ ఎదిగేటట్లు చేస్తుంది కూడా. రాహు ఎక్కడ ఉందో అని చూసి భయపడకండి. ఎందుకంటే అదే చోట మనకి నిజమైన ఎదుగుదల కూడా మొదలవుతుంది. మీ జన్మజాతక చక్రం చెక్ చేయండి. లగ్నం నుండి నేను చెప్పిన భావాల్లో రాహు ఉన్నాడో లేదో చూసి ఎక్కడ ఉన్నాడో అది కామెంట్ చేయండి. నమస్కారం.